శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంప్రోక్తౌ వాగర్థ ప్రతిపత్తయేత్ జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, సోమవారం, తిథి పంచమి, ఉదయం 12 గంటల 15 నిమిషాల వరకు, నక్షత్రం మఖా నక్షత్రం ఉదయం 7 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతుంది. దుర్ముహూర్తం ఉదయం 12 గంటల 24 నిమిషాల నుండి 1 గంట 12 నిమిషాల వరకు, వర్జం 4 గంటల 10 నిమిషాల నుండి 5 గంటల 58 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. దీన్ని పూర్వ ఫల్గుణి అంటాం. పూర్వేతి ఇతి పూర్వ అంటే చేయడానికి ముందుగా ఫలితాన్ని ఇచ్చేటువంటి నక్షత్రం. పూరించే, లాభించే అనేటువంటి అర్థాలు కూడా వస్తాయి. మో టా టీ టు పుబ్బ అంటే పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు ఈ నక్షత్రం కలిగిన వారందరూ కూడా తెల్లని వస్త్రాలను ధరించడం మంచిది. ఈ నక్షత్రం వారు ఎలా ప్రకాశిస్తూ ఉంటుంది ఆకాశంలో అంటే, తెల్లని తార 2 నక్షత్రాల సమూహంతో దండాకారంలో, మాలయ ఆకారంలో ఉంటున్న ఆకారంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం. భగ అనేటువంటి పేరుతో సూర్యాధన చేయాలి. ఎందుకంటే అధిదేవత భగ. అందుకని ద్వాదశాదిత్యుల్లో ఒక ఆదిత్యుని పేరు భగ. కనుక సూర్యుడిని ఆ పేరుతో ఆరాధించాలి. అలాగే శుక్రాచార్యుల వారు దీనికి అధిష్టాన దైవం. రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుల వారికి కూడా ఈరోజు నమస్కరించవచ్చు. అగ్నిమండలంలో ఉండేటువంటి నక్షత్రం తూర్పు ఉత్తర దిక్కులకి వెళ్ళడం ఈరోజు ప్రయాణాన్ని శుభం చేకూరుస్తుంది. బయలుదేరే ముందు కొంచెం దధ్యాన్నం తీసుకుని బయలుదేరితే ఇంకా శుభాన్ని చేకూరేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఈరోజు వృక్షం ఏమిటి అంటే పలాస వృక్షం, మోదుగ చెట్టు. మోదుగ చెట్టుని చూసి నమస్కరించిన, మోదుగ చెట్టుకి లేదా నీరు పోసి నమస్కరించుకున్నా లేదా మంచి ప్రదేశాల్లో నాటిన సకల శుభాలు చేకూరుతాయి. అలాగే ఇది చకారాక్షర స్వరం వీరికి కలిసి వస్తుంది. చ అనేటువంటి అక్షరంతో ఉన్నటువంటి ఏవైనా మంత్రాలని జపించుకున్నా లేదా విన్నా శుభం చేకూరుతుంది. గ్రద్దను చూసి నమస్కరించుకుంటే వీరికి ఈరోజు శుభం చేకూరుతుంది. సోమవారం చక్కగా ధనుర్మాసంలో వచ్చినటువంటి సోమవారం శివుడికి విష్ణుమూర్తికి ఇద్దరికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు. అలాగే సూర్య ఆరాధన కూడా చేసుకుని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.